కాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంత్రి అమర్నాథ్. ఆయన పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం. మూడో జాబితాలో అమర్నాథ్ సీటుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంత్రి అమర్నాథ్. ఆయన పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం. మూడో జాబితాలో అమర్నాథ్ సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంత్రి అమర్నాథ్. ఆయన పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం. మూడో జాబితాలో అమర్నాథ్ సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, కాసేపట్లో సీఎం జగన్ తో మంత్రి అమర్నాథ్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? రఫీ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెరపడబోతోంది. ఇప్పటికే సీఎం తో పాటు హైకమాండ్ నుంచి కూడా ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే మంత్రికి వచ్చింది. ఆయన త్వరలోనే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఖరారు చేస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్ రాజ్ తో పాటు చోడవరంలో ఉన్న కర్నూలు ధర్మశ్రీ, అలాగే జిల్లాకు సంబంధించిన ఇతర ఎమ్మెల్యేలను కూడా పిలిచి సీఎంలో అధికారులు మాట్లాడారు. మరికొద్దిసేపట్లోనే సీఎంతో మీటింగ్ తర్వాత దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి వ్యూహాత్మకంగానే మంత్రి అమర్నాథ్ ను పెందుర్తికి మారుస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అక్కడ కాపు సామాజిక వర్గంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ ఉంది. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ తో పాటుగా అటు అపోజిషన్ లో ఉండబోతున్న జనసేన, టీడీపీ అభ్యర్థులను ఢీకొట్టడానికి అమరే కరెక్ట్ అయిన క్యాండిడేట్ అనే అభిప్రాయం ఇప్పటికే హైకమాండ్ వచ్చిన నేపథ్యంలో ఆయన సీట్ను కన్ఫర్మ్ చేయడానికి సంసిద్ధమైంది. మరికొద్దిసేపట్లో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత చరిత్రను చూసుకున్నప్పుడు కూడా గుడివాడ అమర్నాథ్ తండ్రి అలాగే తాత కూడా ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. రాజకీయంగా కూడా ఆయన స్థానికుడు కావడం ఒక అడ్వాంటేజ్ అయితే, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కాపు ఫ్యాక్టర్ అనేది చాలా బలంగా ఉంటుంది. దాన్ని ప్రభావితం చేయాలనుకున్నప్పుడు, ఆ సెగ్మెంట్ ను తమ వైపు తిప్పాలనుకున్నప్పుడు కూడా అమర్నాథ్ కు జీవీఎంసీ పరిధిలో సీట్ను కేటాయించడమే కరెక్ట్ అనే ఆలోచన కూడా హైకమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైనా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర. రైట్, అది కాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంత్రి అమర్నాథ్. ఆయన పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇవ్వనున్నారు.